బ్లడ్ రిలేషన్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ బ్లడ్ రిలేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి, ఇక్కడ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, అండ్ A into B means A is son of B, and divided by means A is a daughter of B. Then view of the expression P plus Q divided by R minus S into T. ఓకే, దీన్ని ఉపయోగించి ఏది రైట్ అవుతుందో చెప్పాలంట. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ దీనికి సంబంధించిన వెండ్, ఇక్కడ దీనికి సంబంధించిన బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్ అయితే పడాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ మీన్స్ హస్బెండ్, ప్లస్ అంటే ఇక్కడ భర్త, ఇక్కడ బి యొక్క భర్త ఏ అంటే ఇక్కడ భర్త ఎవరు, పి అనేవాడు హస్బెండ్. పి అనేవాడు ఎవరికి హస్బెండ్ అంటే క్యూనకు హస్బెండ్. పి అనేవాడు భర్త, అప్పుడు క్యూ ఆటోమేటిక్గా భార్య అవుతుంది. తర్వాత డివైడెడ్ బై మీన్స్ డాటర్, అంటే డివైడెడ్ బై ఎవరు కూతురు, ఇక్కడ క్యూ ఈజ్ డాటర్. క్యూ అనేది కూతురు అంటాం. క్యూ ఎవరికి కూతురు అనేది చూడాలి. అంటే ఇక్కడ క్యూ అనేది డాటర్, క్యూ ఎవరి వాళ్ళ కూతురు అంటే ఆర్ వాళ్ళ కూతురు, ఆర్ అనేది పేరెంట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మైనస్ మీన్స్ వైఫ్, మళ్ళీ ఆర్ ఈజ్ వైఫ్, ఎవరికి వైఫ్ అంటే ఎస్కి, అంటే ఇప్పుడు ఆర్ అండ్ ఎస్ భార్య భర్తలు అవుతారు, వాళ్ళ యొక్క సంతానమే క్యూ. మళ్ళీ క్యూని ఎవరిచ్చి పెళ్లి చేశారు అంటే పీనకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ ఆర్ అనేది భార్య కాబట్టి అప్పుడు ఎస్ అనేది ఆటోమేటిక్గా భర్త అయితే అవుతాడు. ఇంటూ మీన్స్ సన్, ఎస్ ఈజ్ సన్, ఎస్ అనేవాడు కొడుకు. ఎస్ ఈజ్ సన్ ఎవరికి అంటే ఎస్ ఈజ్ సన్ ఆఫ్ బి, ఇక్కడ ఎస్ ఈజ్ సన్ ఆఫ్ టీ, ఎస్ అనేవాడు కొడుకు, ఎవరి వాళ్ళ కొడుకు అంటే ఇతను టీ వాళ్ళ కొడుకు, అప్పుడు టీ అనేది పేరెంట్ అయితే అవుతాడు. ఓకే, దీనికి సంబంధించి మనకు ఇచ్చిన ఆప్షన్లో ఏది రైట్ అవుతుందో చూద్దాం. పి ఈజ్ సన్ ఆఫ్ ఆర్, పి అనేవాడు ఆర్ వాళ్ళ కొడుకు అంటే కాదు, ఆర్కి ఏమవుతాడు, పి అల్లుడు అవుతాడు. ఎందుకంటే ఆర్ వాళ్ళ కూతురు వాళ్ళ భర్త కాబట్టి అల్లుడు అవుతాడు కాబట్టి కొడుకు అయ్యే అవకాశం లేదు. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కనుక తీసుకుంటే క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ, క్యూ అనేది మనవరాలు, టీ యొక్క మనవరాలేగా, కొడుకు వాళ్ళ కూతురు కాబట్టి మనవరాలు అనేది కాబట్టి సెకండ్ ఆప్షన్. టీ యొక్క మనవరాలు క్యూ అనేది మన సెకండ్ ఆప్షన్ విల్ బి పర్ఫెక్ట్గా రైట్ ఆన్సర్. ఓకే, మన థర్డ్ ఆప్షన్ తీసుకుంటే టీ యొక్క కుమార్తె ఆర్, టీ యొక్క కుమార్తె ఆర్ అంటే కాదు, కుమార్తె కాదు కోడలు అవుతుంది. టీ వాళ్ళ కొడుకు ఎస్ వాళ్ళ భార్యనే ఆర్ కాబట్టి కోడలు అయితే అవుతుంది. మళ్ళీ పి యొక్క తండ్రి ఎస్ అంటే పి వాళ్ళ ఫాదర్ ఎవరంటే ఎస్ అంటాం, అప్పుడు ఎస్ ఏమవుతాడు, మామగారు అవుతాడు పీకి. క్యూ వాళ్ళ ఫాదర్ అంటే ఎస్ అంటే కరెక్ట్, కానీ ఇక్కడ మనకు రైట్ పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే ఆన్సర్ ఏదంటే మన సెకండ్ ఆప్షన్.